15. షోల్డర్ వచ్చేసి 7.5. ఇక్కడ కూడా 7.5. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, నేను ప్రిన్స్ కట్ తీస్తున్నా, బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ తీస్తున్నా. బ్యాక్ ఓపెన్ కనుక ఎటైనా తీసుకోవచ్చు. మనం ఫస్ట్ మడత ఇంపార్టెంట్. ఏదైతే మడత మీద తీసుకో అది ఫస్ట్ తీద్దాం. చెస్ట్ అంతా 11 చెస్ట్. ఇక్కడ కూడా 11. ఇక్కడ కొంచెం జరిగింది, ఫోల్డింగ్లో 11 ఉంది. ఇప్పుడు బోట్ ఫ్రంట్ పార్ట్ కనుక ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ తీసుకున్నా, ముందులో కూడా బోటే అన్నట్టు. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ బోట్. Instant. Take 4 చూడండి. 4 ఇక్కడ 2 ఇంచెస్. మనం ఒక 1.5 వరకు స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఫ్రెంచ్ కట్కొని ఇలా కప్పి ఇక్కడ కొంచెం కౌషి, ఇక్కడ డౌన్ ఎక్కువ తీయకండి. ఇలా కొంచెమే వంపు, లోతు ఎక్కువ పోతే ఇది కుట్టడం రాదు. ఈ షేప్ కొంచెమే తీయండి. ఈ రౌండ్ షేప్ ఇలా ఇదే ఉన్నదంతా షేప్లోనే ఉన్నది. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ. ఇది మర్చిపోవద్దు, ఇది పోతే మాత్రం బ్లౌజ్ విడత తక్కువ అవుతుంది. ఇది లేకపోతే మాత్రం రాంగ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ చూసిన షేప్ ఎక్కువ తీయద్దు. ఇప్పుడు ఈ దాన్ని కట్ చేసుకో. ఒకవేళ ఇది మీకు ఎక్కువ ఉన్నప్పుడు కుట్టేటప్పుడు ఒకవేళ ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, దీన్ని ఇలా కట్ చేస్తే సరిపోతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్
హ్యాండ్స్కి బ్యాక్కి ఇది పెట్టాలంటే క్రాస్ అవసరం లేదు మేడం, స్ట్రైటే పెడతారా? స్ట్రైటే రాస్తుంది. బ్యాక్ బోట్ అనుకుంటే ఫ్రిల్స్ కట్ అనుకుంటే క్రాస్, కటోర్ అయితే క్రాస్ పెడతాం. కటోర్ అంటే తెలుసా? విన్నాకనే చూడలేదు అసలు ఎవరు కటోర్ క్లోజెస్ చూడలేదు. చూడలేదు. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇలా వస్తుంది కదా, నెక్ వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది కటింగ్ ఇదేమో చట్ట భాగం నుంచి ప్రింట్స్ వస్తుంది, నెక్ నుంచి వచ్చేది కటోర. ఇలా ఇంకోటి కూడా వస్తుంది డబల్ కటోర, అది డబల్ కటోర. మీటర్లో అడ్జస్ట్ చేయాలి మనం. ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ తెచ్చి మీరు కొంచెం అన్ని ఫోల్డింగ్ ఉడుకుతుంది. ఫ్యాన్ వద్దా? కటింగ్ చేస్తున్నాను, తక్కువ పెట్టవచ్చు. ఫ్యాన్ లేకపోతే ఉండేటట్టు లేదు. ఈ 10 రోజులు తెచ్చుకుంటాను. మురుగేశ్వర కార్తీకి వెళ్ళిపోవాలి. ఇది అధిక మాసం కదా, అధిక మాసం అయినా కానీ అమావాస్య వరకు జ్యేష్ఠం అమావాస్య వరకు పడుకోవచ్చు. నిన్న రాత్రి ఎంత పప్పు వచ్చింది. 10 inches 11 inches. మీకు ఏదైనా షోల్డర్ పఫ్ కానీ ఏది కానీ ఎక్కువ కావాలంటే కంపల్సరీ చేయాల్సింది ముక్కు ఎక్కువ తీసుకోవాలి. నేను షోల్డర్ పఫ్ కోసం 2 inches పైన, విడ్త్లో 3 inches. షోల్డర్ పఫ్ అంటే తెలుసా? భుజం మీద కుచ్చులు వస్తాయి చూసారా హ్యాండ్స్కి, ఓన్లీ ఇక్కడనే దానికోసం ఇది 10.5. స్లీవ్ డౌన్ వచ్చేసి 3 inches. ఇలా సగం చేసి 11లో సగం 5.5, 2 3/4, 2 3/4. ఇక్కడ నుంచి పావించి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ కర్వ్ షేప్ని దీనికి ఇలా కలపాలి. ఇప్పుడు ఇక్కడ నాచు పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పఫ్స్ ఇలా హైట్ లేపాలి. ఇది షోల్డర్ పఫ్ కోసం మనం పెట్టుకుంటాం. ఇప్పుడు నాచు కంపల్సరీ. మళ్ళీ ఇక్కడ కూడా నాచు, ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలి కుచ్చులు అనేది కావాలి కదా, దాని కూడా నాచు తీస్తాం. కుట్టేటప్పుడు తీస్తాం. లైనింగ్ కదా ఇది, మెయిన్ పీస్ అటాచ్డ్ అయినాక ఫ్రంట్ లోతు. ఎప్పుడైనా స్టార్టింగ్
తీసుకోవద్దు. ఇప్పుడు ఈ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. స్ట్రైట్ కనుక చూసి తీసుకోవాలి. నెక్ మనం టైప్ చేస్తాము. ఇది 4 కదా, 3.5 కావాలి బ్యాక్. లేదా మార్క్ చేసుకోవచ్చు. నేను ముక్క తక్కువ అని చెప్పేసి ఇలా ముందే ఇది కటింగ్ చేయమంటే బ్యాక్ పార్ట్ చేసుకోండి, తర్వాత కట్ చేయండి. ఇక్కడ మనం 1 ఇంచే తీసుకోవాలి. ఇది చేంజెస్. సో మీకు దాడి ఉంటుంది కదా, బ్యాక్ ఉందా బెటర్ మీద మర్చిపోయింది. ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నా. అది 3-4 పెట్టాం కదా. ఇది బ్యాక్ జాయింట్ ఉంది కదా, విడివిడిగానే చేస్తాను. మనకు రావట్లేదు కదా, అందుకే ఫ్రంట్ పార్ట్. ఒకవేళ బ్యాక్ మడుతుండి ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ చేస్తాం, ఫస్ట్ బ్యాక్ చేయొచ్చు. ఏ దాన్ని బట్టి అలా చేసేసుకో. ఇది బ్యాక్ ఓపెన్, ఇది బ్యాక్ ఓపెన్. 2 పీస్ సపరేట్ వస్తాయి, జాయింట్ లేదు. డాట్ వచ్చేసి కట్ చేసాక పెట్టుకున్నాం. ఇంకెళ్ళా క్రాస్ పట్టీలు అవన్నీ ఏముండవు మనకి. ఇక ఓన్లీ హ్యాండ్స్ కత్తుకొక్కటి వస్తుంది. వెనక పట్టి, ముందు పట్టి, వెనకకి ఏమేమి పట్టేస్తామా అలాగే వేసుకోవాలి. దీనికి కూడా కాకపోతే కొంచెం లైన్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ డిజైన్ కావాలనుకుంటే మీకు ఎన్ని ఇంచెస్ కావాలనే దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు. డోరీస్ పెట్టాలి. బటన్ అయితే కింద వేసుకోవచ్చు. ఈ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హుక్స్లు మ్యాక్సిమం 4 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ రావాలి హైట్. ఎక్కువ వస్తే మనకి పెట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. 3 ఇంచెస్ అయితే మనకి ఈజీగా అందుతుంది, మనమే పెట్టుకోవచ్చు జలుపు లేకుండా. బ్రా అంటే 2 ఇంచెస్ వస్తుంది, 3 ఇంచెస్ అంటే ఇంత వస్తుంది.
ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాం, ఎందుకంటే ఇవి ఒకే సైడ్ తీయాలి. ఏంటంటే డిజైన్ ఉంది కనుక. ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు డిజైన్ని ఫాలో అవ్వాల్సిందే, ఏం చేయలేదు. పాటించడానికి అతుకులు ఏం అవసరం లేదు. ఇలాగే దిగాలి దీన్ని. హ్యాండ్స్కి మాత్రం ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ తీసేస్తాం. డిజైన్ ఉంది కనుక పెద్ద పని కనుక దానివల్ల మనకు టెన్షన్ లేదు. ఎంత మేడం అని నాకు మీటర్ కాకపోతే ఇది నిలువ అంటాము. డిజైన్ ఎక్కించినాక అడ్డం చేసినాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మొలక వచ్చేసి ఉంటుంది. లైన్ వేసుకోవచ్చు, ఇలా లైన్ వేసుకోవచ్చు. డిజైన్ ఫాలో అవ్వాలంటే ఏం లేదు. మనం డిజైన్ ఉన్నాయి, కొంచెం ఒక ½ మీటర్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే అదే ప్లేస్లో వెళ్ళాలి కనుక కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇది వెళ్ళట్లేదు, ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే స్విచ్తే ఇక్కడ వచ్చేస్తా. కంపల్సరీ డిజైన్ని ఫాలో అవ్వాలి. చుట్టూ ఒక ½ ఇంచ్ కానీ ఇలా ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. ఎక్కువ తర్వాత ఇస్తాను. ముక్క ఎక్కువ కనుక టెన్షన్ లేదు. తక్కువ ఉన్నప్పుడు మాత్రమే టెన్షన్, ఏది కానీ పోకుండా తీసుకోవాలి. ఇంచెస్కి మ్యాచ్ బ్యాక్ డాట్. కటింగ్ అయిపోయింది. ఇలా మిక్కలంటూ ఏం లేదు. లైనింగ్లో 2 హెమ్మింగ్ పట్టీలు తీసుకోవాలి అంతే. ఇక్కడ మెయిన్ పీస్కి ఫ్రంట్కి బ్యాక్కి పట్టీలు తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని ముక్కల్లో చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్. చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతుంది. ఎంత 4 ఇంచెస్ ముక్కలు సరిపోతాయి. వేస్తాం కానీ చిన్నగా ఉంటాయి, మనకి అంత టెన్షన్ ఉండదు.